ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ప్రియులారా, దావీదు మహారాజు ఈ వర్తమానమును తన సేవకులతో పంపి నాబాలునకు తెలియజేయుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన సమస్తమునకును క్షేమమౌనుగాక అని శుభవచనము పలుకుచున్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడాను తన శిష్యులతో ఈ విధముగా చెప్పి ఉన్నారు, మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభమని చెప్పుడి. షాలోం అనగా సమాధానము కలుగునుగాక అనే మాటను చెప్పమని ఉన్నారు. సమాధాన పాత్రుడు ఆ ఇంటిలో ఉన్న ఎడల ఆ సమాధానము వారికి కలుగును. సమాధాన పాత్రుడు ఆ ఇంటిలో లేని ఎడల మీ పాదధూళిని అక్కడ దులిపివేయుడి అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. అప్పుడు ఆ సమాధానము మీతో కూడా వచ్చును అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. గనుక ప్రియులరా, మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో షాలోమ్ అని ప్రకటించుచున్నాను. మీకు సమాధానము కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, మీ గుమ్మములు సమృద్ధితో నింపబడునుగాక, దేవుడు మిమ్ములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని పలికినట్లుగా ప్రతి ఒక్కరి జీవితములో ఈ వాగ్దానమును నెరవేర్చుమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు నీ కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని. సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, విశ్వాస పరుగు ముగించాలని, విశ్వాస పరుగు ముగించాలని, జీవ కిరీటము ధరించాలని, హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని.